విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తూ కాలేజీలలో మౌలిక వసతులు పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించింది. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని సమర్పించారు. కాలేజీలలో కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించేలా మౌలిక వసతులను కల్పించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను వెంటనే నెరవేర్చుకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. ఓకే సార్. చదువులకు దూరమయ్యే అవకాశం. ఈ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవటం వల్ల ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళు ఉన్న యాజమాన్యం